అధ్యాయం 47 పడమటికి నా తిరుగు ప్రయాణం. నేను భారతదేశంలోనూ అమెరికాలోనూ యోగశాస్త్ర పాఠాలు చాలా చెప్పాను. కాని ఒక హిందువుగా ఇంగ్లీషు విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నందుకు అపూర్వమైన ఆనందం కలుగుతోందని చెప్పాలి. నా లండన్ క్లాసు విద్యార్థులు ప్రశంసాసూచకంగా నవ్వారు. రాజకీయ సంక్షోభాలేవీ మా యోగశాంతిని భంగపరచలేదు. భారతదేశం ఇప్పుడు పవిత్ర స్మృతి మాత్రమే అయింది. అది 1936లో సెప్టెంబరు నెల. లండన్లో ఉపన్యాసమిస్తానని 16 నెలల కిందటిచ్చిన మాట నిలబెట్టుకోడానికని ఇప్పుడు నేను లండన్ వచ్చాను. ఇంగ్లండు కూడా అమరమైన యోగ సందేశాన్ని అందుకోవాలన్న ఉత్సుకతతో ఉంది. పత్రికా విలేకరులు, న్యూస్ రీల్ కెమెరామెన్ గ్రాస్వెనర్ హౌస్లో నా బసకు వచ్చి ముసిరేశారు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ తాలూకు బ్రిటిష్ జాతీయ మండలి వాళ్లు వైట్ఫీల్డ్ కాంగ్రిగేషన్ చర్చిలో సెప్టెంబర్ 29న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నేను సత్సంగం మీద విశ్వాసం నాగరికతను ఎలా రక్షిస్తుంది అన్న బరువైన విషయం మీద మాట్లాడాను. కాక్స్టన్ హాలులో రాత్రి 8 గంటలకు జరిగిన ఉపన్యాసాలు శ్రోతల్ని ఎంత అధిక సంఖ్యలో ఆకర్షించాయంటే వాళ్లలో బయట మిగిలిపోయిన వాళ్లు విండ్సర్ హౌస్ ఆడిటోరియంలో 9:30 గంటలకు జరిగే నా రెండో ఉపన్యాసం కోసం వేచి ఉన్నారు. ఇలా 2 రాత్రిళ్లు జరిగింది. ఆ తర్వాత జరిగిన యోగ విద్యా తరగతుల్ని శ్రీ రైట్ మరో హాలుకు మార్చవలసినంత పెద్దగా పెరిగింది సంఖ్య. ఇంగ్లీషు వాళ్ల పట్టుదల ఆధ్యాత్మిక బంధుత్వంలో ప్రశంసనీయంగా వ్యక్తమైంది. నేను ఆ దేశాన్ని విడిచి వచ్చిన తర్వాత లండన్ యోగ విద్యార్థులు నిష్టగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని ఏర్పరుచుకుని ఘోర యుద్ధం జరుగుతున్న సంవత్సరాల్లో కూడా నియమ ప్రకారంగా వారానికోసారి ధ్యాన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంగ్లండులో మరుపురాని రోజులు. కొన్నాళ్లు లండన్లో నగర విహారం, తరువాత సుందరమైన పల్లె ప్రాంతాల సందర్శన. బ్రిటిష్ చరిత్రలో నిలిచిపోయిన మహాకవులవి, వీరులవి జన్మస్థలాలు, సమాధులు చూడ్డానికి నేను, శ్రీ రైట్ నమ్మకంగా పనిచేసే ఫోర్డ్ కారునే ఉపయోగించాం. మా చిన్న బృందం అక్టోబర్ చివరిలో బ్రేమన్ ఓడలో సౌదాంప్టన్ నుంచి అమెరికాకు బయలుదేరింది. న్యూయార్క్ రేవులో ఉన్న గంభీరమైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటబడేసరికి మా గుండెలు ఆనందంతో ఎగిసిపడ్డాయి. మా ఫోర్డ్ కారు సనాతన భూముల్లో పడ్డ అవస్థల వల్ల ఒక్క రవ్వ దెబ్బతిన్నప్పటికీ దృఢంగానే ఉంది. ఇప్పుడది అమెరికా ఖండం ఒకవైపు నుంచి మరొక వైపుకి చురుగ్గా ప్రయాణం చేస్తూ కాలిఫోర్నియా వైపు సాగింది. 1936 ముగుస్తుందనగా మౌంట్ వాషింగ్టన్ కేంద్రానికి చేరాం. లాస్ ఏంజలిస్ కేంద్రంలో ప్రతి ఏటా సంవత్సరాంతం సెలవుల్లో క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ 24 నాడు వరుసగా 8 గంటలపాటు జరిగే సామూహిక ధ్యానంతో ఆధ్యాత్మిక క్రిస్మస్, మర్నాడు విందుతో సామాజిక క్రిస్మస్ జరుగుతాయి. ఈ ముగ్గురు ప్రపంచ యాత్రికులకు పునరాగమన సందర్భంగా స్వాగతం చెప్పడానికి దూరదూరాల్లో ఉన్న నగరాల్నించి ప్రియమిత్రులు, విద్యార్థులు రావడం వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు ఇతోధికంగా జరిగాయి. క్రిస్మస్ నాటి విందులో ఆ శుభ సందర్భం కోసం 15,000 మైళ్ల నుంచి తెచ్చిన నాజూకు వస్తువులు ఎన్నో ఉన్నాయి. కాశ్మీరు నుంచి గుచ్చి పుట్టగొడుగులు, డబ్బాల్లో పెట్టిన రసగుల్లాలు, మామిడి తాండ్ర, అప్పడాలు, ఐస్ క్రీం గుబాళింపు కోసం వెయ్యడానికి తెచ్చిన కేవడా పూల నూనె. ఆనాటి సాయంత్రం మేము కళ్ళు మిరుమిట్లు గొలిపే పెద్ద క్రిస్మస్ చెట్టు చుట్టూ చేరాం. దానికి దగ్గరిలోనే సుగంధం వెదజల్లే సైప్రస్ కొయ్యదుంగలతో మండుతున్న నిప్పుగూడు ఉంది. ఇక కానుకలందించే సమయం. నేల 4 చెరగుల నుంచి తెచ్చిన కానుకలు పాలస్తీనా, ఈజిప్టు, భారతదేశం, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ దేశాల నుంచి తెచ్చినవి. అమెరికాలోని ప్రేమాస్పదుల కోసం ఉద్దేశించిన ఈ నిధుల్ని ఏ దొంగచేతికి చిక్కకుండా కాపాడ్డం కోసం
వాటిని భద్రపరిచిన పెట్టెల్ని ప్రతి విదేశపు కూడలిలోనూ శ్రీ రైట్ ఎంత శ్రమ తీసుకుని లెక్కపెడుతూ ఉండేవాడో. పుణ్యభూమి పాలస్తీనా నుంచి పవిత్రమైన ఆలివ్ ధాతుపలకాలు, బెల్జియం హాలండ్ల నుంచి నాజూకు లేసులు కసీదాలు, పెర్షియన్ తివాసీలు, సున్నితంగా నేసిన కాశ్మీరు శాలువలు, మైసూరు నుంచి తెచ్చిన గంధపు చెక్క పళ్ళాలు, మధ్యపరగణాల్నుంచి నందికంటి రాళ్ళు, ఏనాడో గతించిన భారతీయ రాజవంశాల వాళ్ల నాణేలు, రత్నఖచితమైన పూలకూజాలు, కప్పులు, సూక్ష్మచిత్రాలు, గోడలకు వేలాడదీసే పటచిత్రాలు, పూజా పరిమళ ద్రవ్యాలు, డిజైన్లు అద్దిన స్వదేశీ నూలు అద్దకం బట్టలు, లక్క సామగ్రి, మైసూరు దంతం నగిషీ సామగ్రి, మొనదేలిన పొడుగాటి పెర్షియన్ చెప్పులు, అపురూప చిత్రరచనగల రాతప్రతులు, ముఖమల్ బట్టలు, బ్రాకెడ్లు, గాంధీ టోపీలు, పింగాణీ పాత్రలు, ఇత్తడి సామాను, ప్రార్థనకు కూర్చోడానికి వేసుకునే గొంగళ్ళు, ఒకటేమిటి 3 ఖండాల నుంచి కొల్లగొట్టుకు వచ్చిన సామగ్రి వాటిలో ఉంది. చెట్టు కింద పేర్చిన పెద్ద గుట్టలోంచి అందంగా ఆచ్ఛాదన చేసి పెట్టిన పెట్టెలు తీసి ఒకదాని తరువాత ఒకటి పంచిపెట్టాను. సిస్టర్ జ్ఞానమాత మృదు స్వభావము, గాఢమైన ఆత్మదర్శనము కలిగిన సాధువర్తనురాలీమే. నేను దేశంలో లేని సమయంలో మౌంట్ వాషింగ్టన్ కేంద్రం నిర్వహణ భారం వహించిన ఈ అమెరికా మహిళకు పొడుగాటి పెట్టె ఒకటి అందించాను. ఉల్లిపొర కాగితాలు విప్పి బంగారు జరీగల బనారసు పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసిందావిడ. థాంక్యూ సార్, ఇది భారతదేశం వైభవాన్ని కళ్లకు కట్టిస్తోంది. మిస్టర్ డికిన్సన్, తరువాతి కానుక నేను కలకత్తా బజారులో కొన్నది. డికిన్సన్ గారికిది బాగా నచ్చుతుంది అనిపించింది నాకు కొంటున్నప్పుడు. ప్రియ శిష్యుడైన శ్రీ ఈఈ డికిన్సన్ 1925లో మౌంట్ వాషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటినుంచి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికి హాజరవుతున్నాడు. ఈ 11వ వార్షికోత్సవంలో ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి పెట్టెకు కట్టి ఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు. వెండికప్పు! భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన పొడుగాటి వెండి కప్పుకేసి తేరిపారి చూశాడు. దిమ్మెరపోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. శాంటాక్లాస్గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించే ముందు నేను ఆయన వైపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను. కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది. ఆ తరువాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది. తరువాత ఒకసారి శ్రీ డికిన్సను నేను ఇష్టాగోష్ఠిగా ముచ్చటించుకున్నాం. సార్, నాకు వెండికప్పు ఇచ్చినందుకు మీకిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్నాడాయన. క్రిస్మస్ నాటి రాత్రి మాట్లాడ్డానికి నా నోట మాట రాలేదు. ఆ కానుక మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను. ఆ వెండికప్పు కోసం నేను 43 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానండి. అదో పెద్ద కథ. ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను. శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతూ నా వైపు చూశాడు. ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది. నేను మునిగిపోతున్నాను. మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ల మడుగులోకి నెట్టేశాడు. అది 15 అడుగుల లోతుంది. నెబ్రాస్కా పట్నంలో ఉందది. అప్పటికి నాకు 5 ఏళ్లే. నేను రెండోసారి నీళ్లలో మునిగిపోతుండగా కళ్ళు మిరిమిట్లు గొలిపే వన్నెవన్నెల వెలుతురు ఒకటి కనిపించింది. చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది. ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది. నా శరీరం మళ్లీ మూడోసారి మునక వేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టుకొమ్మ ఒకటి అందుకుని బాగా కిందికి వంచాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న నేను దాన్ని వేళ్లతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమ చికిత్స చేశారు. 12 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయస్సులో నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893
సెప్టెంబరు నెలది. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్, ప్రపంచ మత మహాసభ అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి. ఒక పెద్ద వీధిలో నేను మా అమ్మ కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగుల ముందు నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయన ఒకరు కనిపించారు. కొన్నాళ్ల కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించినవారు ఆయనే. ఒక పెద్ద సభామందిరానికి చేరి గుమ్మం దాటి అదృశ్యమయ్యారు. అమ్మా, అమ్మా, నేను మునిగిపోతున్న సమయంలో కనిపించినాయన ఆయనేనమ్మా అని అరిచాను. అమ్మా నేను గబగబా ఆ భవనంలోకి చొరబడ్డాం. ఆయన ఉపన్యాస వేదిక మీద కూర్చుని ఉన్నారు. ఆయన భారతదేశం నుంచి వచ్చిన స్వామి వివేకానందగారు అని త్వరలోనే తెలుసుకున్నాం. ఆయన ఆత్మోత్తేజం కలిగించే ప్రసంగం చేసిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే మేము పాత స్నేహితులమైనట్టు ఆయన నా వైపు చూసి మృదువుగా చిరునవ్వు నవ్వారు. నేను చిన్నవాణ్ణి అవడం వల్ల నా మనస్సులో ఉన్న భావాల్ని ఎలా చెప్పాలో తెలియలేదు. కాని ఆయన నాకు గురువుగా ఉంటానని ఆయనే చెబుతారేమోనని ఆశపడ్డాను. ఆయన నా ఆలోచన పసిగట్టారు. కాదు నాయనా, నేను నీ గురువును కాను. అందమైన కళ్లతో నా కళ్లలోకి గుచ్చిగుచ్చి చూశారు వివేకానందగారు. నీ గురువు తరువాత వస్తాడు. ఆయన నీకో వెండికప్పు ఇస్తాడు అన్నారు. తరువాత కొంతసేపు ఆగి చిరునవ్వు నవ్వుతూ నువ్విప్పుడు భరించగలవాటికన్నా అధికంగా ఆశీస్సులు కురిపిస్తాడాయన అన్నారు. మరికొద్ది రోజుల్లో నేను షికాగో నుంచి వచ్చేశాను అంటూ చెప్పసాగాడు శ్రీ డికిన్సన్. వివేకానంద అనే ఆ మహావ్యక్తిని నేను మళ్లీ ఎన్నడూ చూడలేదు. కాని ఆయన పలికిన ప్రతి పలుకు నా అంతశ్చేతనలో చెరగని అక్షరాల్లా ముద్రపడిపోయింది. ఏళ్లు గడిచిపోయాయి. కాని నా గురువెవరూ కనిపించలేదు. 1925లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తరువాత శ్రావ్యమైన మృదు సంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది. పిల్లంగోవులు, ఇతర వాద్య పరికరాలు పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది. గాలిలో దివ్య సంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాటి సాయంత్రం మొట్టమొదటిసారిగా ఇక్కడ లాస్ ఏంజలిస్లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను. దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను. ఇద్దరం ఒకరివేపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నాం. ఇప్పటికి 11 బట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్. అప్పుడప్పుడు ఆ వెండికప్పు సంగతి తలుచుకునేవాణ్ణి. వివేకానందగారి మాటలు కేవలం ఆలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి. కాని క్రిస్మస్ నాటి రాత్రి మీరు ఆ చెట్టు దగ్గర నా చేతికి పెట్టె అందిస్తూ ఉండగా నా ఈ జీవితంలో మూడోసారి కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్లీ చూశాను. మరుక్షణంలో నా గురువుగారిచ్చిన కానుక 43 సంవత్సరాల కిందటే వివేకానందగారు భవిష్యద్దర్శనం చేసిన కానుక వెండి కప్పు నా కంటబడింది.